అందరికీ నమస్కారం అండి. ఇది బహుశా 5వ సంవత్సరం అనుకుంటా నేను ఇక్కడ పంచాంగ శ్రవణం చేయటం. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, పంచాంగకర్తలు, పంచాంగం రాసిన వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. మనకి ఎంతోమంది ఋషులు ఉన్నారు. ఈ యొక్క జ్ఞానాన్ని దర్శించి, నక్షత్ర మండలాన్ని దర్శించి మనకి జ్ఞానాన్ని అందించిన వారు. వారందరికీ ఒక్కసారి మనము కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే ప్రారంభించే ముందర వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం మన బాధ్యత. అలాగే ఇంతటి మహాజ్ఞానాన్ని, ఆధ్యాత్మికత అంటే ఏదో ముసల వాళ్ళకో ఎక్కడో హిమాలయాల్లో ఉన్న వాళ్ళకో కాకుండా సామాన్యులకి, ప్రతి ఇంట్లో ఉన్న మహిళ దగ్గర నుంచి పిల్లవాడి దాకా అందరూ చేసుకోవచ్చని, అందరూ ఆ జ్ఞానానికి అర్హులేనని, ఆధ్యాత్మిక సాధన ప్రతి ఒక్కరి హక్కు అని ప్రతి ఇంటికి, ప్రతి పల్లెకి తీర్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. వారు శరీరధారులుగా లేకపోయినా వారి బాధ్యతని స్వీకరించి వారి లక్ష్యాన్ని ముందుకు నడిపిస్తూ ఈ యొక్క స్వర్ణయుగంలాగా ముందుకు తీసుకెళ్తున్న స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు అంటే పత్రిజీ గారు లేకపోతే ఎలా సొసైటీ అనుకున్నప్పుడు ఇక్కడ వారం రోజుల నుంచి చూస్తున్నాం. స్టేజీ మీద ఆవిడ కూర్చొని ఉంటే ఎంత కళ వచ్చిందో. కాబట్టి వారికి గట్టిగా, ఎందుకంటే మనకి సౌందర్యలహరి చదివిన వాళ్ళు ఫస్ట్ శ్లోకంలోనే ఉంటుంది, శివుడు శక్తి లేకపోతే ఏమీ లేదు అంటారు. అంటే శివుడు కూడా శక్తి లేకపోతే శివః నశక్తి శవప్రాయ అంటారు. అంటే శక్తి పక్కన లేకపోతే శివుడు కూడా శవప్రాయుడే అనేసి. అదే బీజాక్షరాల్లోకి వెళ్ళినప్పుడు శివాలో ఇకారం తీసేస్తే శవ అవుతుంది. ఆ ఈకారమే అమ్మవారి బీజాక్షరం అన్నమాట. కాబట్టి ఎవరైనా భార్యాభర్తల్లో భార్య ఎంత సపోర్ట్ ఇస్తే, అంత శక్తి ఇస్తే భర్త సమాజంలో వెలుగుతూ ఉంటాడు. బయటికి వెలిగే మనం బల్బునే చూస్తాం, లోపల ఉన్న కరెంటును చూడం. ఆ కరెంటు లాగా పనిచేసినటువంటి ఇంతటి సొసైటీ నిర్మాణానికి కారణమైనటువంటి స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ చేసుకుంటూ ఉందాం. అలాగే ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క భాగ్యాన్ని, ఎంతోమంది మహాపండితులు ఉన్నారు గోదావరి జిల్లాలో. అలాంటి మహాపండితులకు కాకుండా ఒక సామాన్యుడైన నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఈ యొక్క నిర్వాహకులకి, ఈ యొక్క ట్రస్ట్ మెంబర్స్కి అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈ సంవత్సరం పేరేంటి? విశ్వావసు నామ సంవత్సరం. పోయిన సంవత్సరం పేరేంటి? క్రోధి నామ సంవత్సరం. ఓకే, పోయిన సంవత్సరం క్రోధి తత్వానికి అధిపతి. అంటే క్రోధము, ఈర్ష, ద్వేషము వీటన్నిటికీ ఎక్కువగా మనం చవి చూస్తాం. విశ్వావసు నామ సంవత్సరం అంటే, విశ్వావసు అంటే సూర్యకిరణాల్లో ఒక కిరణం పేరు. అలాగే మనకి 11 రకాల గాంధర్వ దేవతలు ఉంటారు. ఆ గాంధర్వ దేవతల గురించి మన వివాహ మంత్రాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యానికి, అన్యోన్య అనురాగాలకి కారణమైనటువంటి గాంధర్వుని పేరు విశ్వావసుడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మనిషికి ప్రేమే ఉంటుంది, మనిషికి అన్యోన్యతే పెరుగుతుంది, మనిషికి జాలి, దయా గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రేమపూర్వకమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పవచ్చు. దయాగుణాలు ఎక్కువగా జనాల్లో పెరిగి ఇక్కడ క్రియేటివిటీ అంటే కొత్త నూతన ఉత్సాహంతో ఒకరిని ఒకరు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ, ఒకరికి ఒకరు చేయూతనిచ్చుకుంటూ ముందుకు నడిపించుకునేటటువంటి
సంవత్సరంగా మనకి విశ్వావసునామ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అలాగే సూర్యకిరణాల్లో ఒకటి కాబట్టి ఆరోగ్యానికి అధిపతి భాస్కరుడు కాబట్టి రోగాలు రొష్టుల నుంచి చాలా వరకు సమాజం బయటపడి క్రమశిక్షణతో ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. అలాగే ఇది ఈ సంవత్సరానికి క్షేమము, సౌఖ్యము, సుఖము, శాంతి ఈ పదాలతో సూచించారు. కాబట్టి సుఖ సౌఖ్యాలు, శాంతి అద్భుతంగా ఈ సంవత్సరం విరాజిల్లుతాయి అనేది మనకి ప్రాముఖ్యంగా మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈర్ష్యా ద్వేషాలతో ఉన్నటువంటి ఎన్నో రాజకీయ పక్షాలు కూడా అంతమవుతాయి. అలాగే లాస్ట్ ఇయర్ నేను ఇక్కడి నుంచే చెప్పాను, ఇట్లా పంచాంగం చెప్పుకుంటూ ఉంటే అది చాలా వైరల్ అయింది. ఏంటంటే ముఖ్యమంత్రులు మారతారు అని లాస్ట్ ఇయర్ ఇక్కడ చెప్తే అది ఎవరో కట్ చేసి యూట్యూబ్లో పెడితే 5-6 మిలియన్ నెంబర్స్ చూశారనమాట. కాబట్టి అలా కాకుండా అనమాట, ఎందుకంటే కొన్ని చెప్పాలంటే భయమేస్తుంది. కాబట్టి రాజకీయంగా కూడా రాజ్యాంగబద్ధంగా కూడా కొన్ని ముఖ్యమైన చట్టాలు, అంటే శాంతిని పెంచేటటువంటి చట్టాలు బాగా జరుగుతాయి. క్రమశిక్షణతో కూడిన చట్టాలు సమాజంలోకి వస్తాయి. కాబట్టి అది ఎంతో క్షేమదాయకము, ఎంతో అభివృద్ధిదాయకము అన్నమాట. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ మేలు చేసే సంవత్సరం, అందరికీ క్షేమాన్ని కోరే సంవత్సరం, అందరికీ శాంతినిచ్చేటటువంటి సంవత్సరం. అయితే ఈ సంవత్సరంలో నవనాయకులు ఏ విధంగా ఉన్నారు, నవనాయకుల ఫలితాల ఆధారంగా మనకి ఏమేమి జరుగుతాయి అని చూసినప్పుడు ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు సూర్యభగవానుడే. సూర్యభగవానుడు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్రమశిక్షణ. సూర్యభగవానుడు దేనికి ప్రతీక? క్రమశిక్షణ, టైం మెయింటెనెన్స్, ఒక పద్ధతి, ఒక సంస్కారము, ఇవి ఉన్న మనుషులకి ఈ సంవత్సరం అద్భుతంగా యోగిస్తుంది. ఎవరైతే క్రమశిక్షణగా నిత్యము ఒక పద్ధతిగా జీవిస్తూ ఉంటారో, ఒక ధ్యాన సాధనని కానివ్వండి, ఒక యోగ సాధనని కానివ్వండి, నిత్యము వాకింగ్ కానివ్వండి, ఆహారపు అలవాట్లు కానివ్వండి, క్రమశిక్షణగా ఆచరిస్తూ ఉంటారో వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరానికి మంత్రి ఎవరయ్యా అంటే చంద్రుడు. కాబట్టి మనకి గ్రహాల్లో తండ్రికి ప్రతీకగా రవిని, తల్లికి ప్రతీకగా చంద్రుణ్ణి చూపిస్తారు. కాబట్టి తల్లిదండ్రులే మనకి రాజ్యాధికారంలో ఉంటే అది ఎలా ఉంటుంది? అద్భుతంగా రామరాజ్యంలాగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి మంత్రిగా చంద్రుడు ఉన్నారు. అలాగే సైన్యాధిపతిగా రవి ఉన్నాడు. ఈసారి 9టిలో 4టికి అధిపతి రవి. కాబట్టి సైన్యాధిపతిగా రాజే హోంశాఖాధిపతి అయితే ఏముంటుంది, హోంశాఖ నిర్వహణ అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి రక్షణ వ్యవస్థలోనూ, మన సైన్యం తాలూకు రిక్రూట్మెంట్లోనూ, సైన్యం తాలూకు పరిరక్షణలోనూ, కాశ్మీర్ లాంటి సమస్యల్లోనూ మనకి ఒక చాలా పరిష్కారాలు, చాలా ముందడుగు సైన్యం పరంగాను అన్నిటి పరంగాను చాలా బాగా రావడానికి ఆస్కారం ఉంది. సైన్యం పరంగా భారతదేశం చాలా స్ట్రాంగ్ అవుతుంది, పోలీస్ వ్యవస్థలు చాలా స్ట్రాంగ్ అవుతాయి, రక్షణ శాఖలు చాలా స్ట్రాంగ్ అవుతాయి, సిబిఐ లాంటి వ్యవస్థలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ న్యాయం చేసే విధంగా సూర్యభగవానుడు ఈ సంవత్సరంలో చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి క్రమశిక్షణకి అధిపతి ఆయనే, మేఘాధిపతి ఆయనే, అర్ఘాధిపతి. కాబట్టి ఎర్రని పంటలు అంటే ఏంటి, మిర్చి, కందిపప్పు ఇటువంటి పంటలు, అలాగే ప్రత్తి ఇటువంటి పంటలకి మంచి రేట్లు వస్తాయి. ఏవైతే పోయిన సంవత్సరంలో రేట్లు లేకుండా, మిర్చి రేట్లు లేకుండా రైతులు ఇబ్బంది పడ్డారో, ఈసారి మిర్చి లాంటి పంటలకి, టమోటా లాంటి పంటలకి మంచి గిరాకీ ఉంటుంది. అలాగే మనకి ధాన్యాధిపతిగా మనం చూసుకున్నప్పుడు మనకి కుజుడు ఉన్నాడు.
కుజుడు ఉండటం వల్ల, కుజుడు మళ్ళీ కందులకి వీటికి అధిపతి, ఎర్రని నేలలకు అధిపతి. ఎర్రని నేలలు బాగా పండుతాయి, ఎర్రగా ఉన్నటువంటి వస్తువులు బాగా అమ్ముడుపోతాయి. అలాగే ఎలక్ట్రానిక్ సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం పెరుగుతుంది. సెల్ ఫోన్లో కొత్త మోడల్స్ వస్తాయి. ఎలక్ట్రికల్గా ఉన్న వస్తువులన్నీ టెక్నాలజీలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి టెక్నాలజీ రంగంలో కూడా బాగా మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే నీరసాధిపతి బుధుడుగా ఉన్నాడు కాబట్టి మనకి పచ్చని పంటలు, పంట పొలాలు, వర్షాలు ఇవన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. అయితే ఇప్పుడు జనాల్ని వేధిస్తున్న ఇంకొక సమస్య ఉంది. ఇప్పుడు ఈరోజు షష్టగ్రహ కూటమి ప్రారంభమైంది కదండి. షష్టగ్రహ కూటమి ఎలా ఉంటుంది అంటే, షష్టగ్రహ కూటమి గురించి చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే గోళ, షష్టగ్రహ కూటమి, అది ప్రళయం వస్తుంది, ఇది ప్రళయం వస్తుంది. షష్టగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది అంటే గట్టిగా 2.5 రోజు. ఈ రోజుతో షష్టగ్రహ కూటమి అయిపోయింది. ఈ రోజు నుంచి ఉన్నది 4 గ్రహాలే అక్కడ మీనరాశిలో, 4 గ్రహాలే. ఎందుకు? చంద్రుడు 2.5 రోజే కలిసి ఉండేది. ప్రతి 2.5 రోజుకి చంద్రుడు ఒక రాశి మారుతూ ఉంటాడు. రవి మేషరాశిలోకి వస్తేనే ఉగాది వచ్చింది. కాబట్టి షష్టగ్రహ కూటమి ఉన్నది గట్టిగా 2.5 రోజు మాత్రమే. కాబట్టి షష్టగ్రహ కూటమి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడ ఏర్పడింది? మీనరాశిలో ఏర్పడింది. మీనరాశి ఏంటి? జలతత్వ రాశి. కావాలంటే వరదల పరంగా, సునామీల పరంగా, భూకంపాల పరంగా కొద్దిగా ప్రపంచంలో అక్కడక్కడ దాని తీవ్రతలు చూపిస్తూ ఉంటాయి. లాస్ట్ టైం మనకు వచ్చినప్పుడు కుజుడితో కూడిన షష్టగ్రహ కూటమి ఉంది. అంటే పెట్రోల్కి నిప్పు తోడైనట్టుగా, లేకపోతే నిప్పుకు పెట్రోల్ తోడైనట్టుగా ఉంది. కాబట్టి కోవిడ్ లాంటి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమిలో కుజుడు బయట ఉన్నాడు, కుజుడు దృష్టి ఉంది. కాబట్టి ఏమవుతుంది? ప్రపంచంలో ఉన్నట్టుండి ఏదో పాలసీ మారుతుంది, ఏదో జరుగుతుంది. దానివల్ల ఆర్థిక స్తంభన జరుగుతుంది. ఎక్కడో ఎవడో ట్రంపు, లేకపోతే ఏదో అమెరికాలోనో రష్యాలోనో ఏదో పాలసీ చేస్తారు. దానికి వల్ల రేట్లు పెరగడాలు, లేకపోతే ఆర్థిక ఖర్చులు పెరగడాలు, లేకపోతే రవాణా వ్యవస్థలో ఏమైనా మార్పులు రావడాలు, వీటి వల్ల ఏంటంటే లావాదేవీల విషయాల్లో కొద్దిగా రేట్లు పెరిగి మధ్యతరగతి మీద కొద్దిగా ఆర్థిక భారాలు పెరుగుతాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇటువంటి ప్రైవేట్ రంగాల్లో విపరీతంగా టెక్నాలజీస్ రావటం వల్ల కొంతమంది ఉద్యోగాలు పోతాయి. కాబట్టి దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో కొద్దిగా మార్పులు వస్తాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ పంచాంగ శ్రవణం చెబుతూ చెప్పాను, 2025 ఉగాది నుంచి ఒక 4 నెలలు 5 నెలల పాటు కొద్దిగా ఆర్థిక స్తంభన జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కొద్దిగా సేవింగ్స్ ఎక్కువగా పెట్టుకోండి అని లాస్ట్ ఇయర్ ఇక్కడి నుంచే చెప్పాను. కాబట్టి సేవింగ్స్ కొద్దిగా పెట్టుకోవటం, ఆర్థికంగా మనకి 10 రూపాయలు ఉంటే 10 రూపాయలకి 12 రూపాయలు ఈఎంఐలు తీసుకొని ఖర్చు చేసుకోకుండా 10కి ఒక 7 రూపాయలు ఖర్చు చేసుకొని ఒక 3 రూపాయలు దాచుకుంటూ ఉన్న వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఏమీ చేయదు. అలాగే నిత్యం ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో ఉంటారో, దైవ సాధనలో ఉంటారో, ధ్యాన సాధనలో ఉంటారో వారికి ఏ గ్రహ శాంతి అవసరం లేదు, ఏ గ్రహాలు వారిని ఏమీ చేయలేవు. ఎందుకంటే గ్రహాలు నక్షత్రాల మండలాల పైనే ఉంటారు దైవశక్తి. కాబట్టి దైవశక్తితో అనుసంధానమైన వారికి వారికి ఈ గ్రహ శాంతులు, గ్రహానికి సంబంధించిన విషయాల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇంత ధైర్యంగా ఏ జ్యోతిషులు చెప్పరు. ఓకే, ఎందుకు అంటే భయమే వ్యాపారం. ఈరోజు నమ్మకమే వ్యాపారం. నా దగ్గరికి మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి వస్తే ఎవరో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే ఇది చెయ్యి, అది చెయ్యి, 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారంట. నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను నీకు బృహస్పతి ఎనర్జీ తక్కువ ఉందమ్మా, బృహస్పతి తాలూకు బీజమంత్రము లేకపోతే ఆ మంత్రము లేకపోతే ఆ అఫర్మేషన్ చేసుకో, ఆ ఎనర్జీ నువ్వు కనెక్ట్ అవ్వ, ఆటోమేటిక్గా నీకు సెట్ అవుతుందన్న. కరెక్ట్గా 25 రోజుల్లో అమ్మాయికి ఉన్నటువంటి ప్రాబ్లం పోయింది. కానీ అలా చెప్తే ఆటోమేటిక్గా ఆ శక్తితో అనుసంధానం అవుతారు, సింపుల్గా సాల్వ్ అవుతాయి. కానీ 100లో 99 మందికి అందరికీ కూడా చిన్న చిన్న కర్మలే ఉంటాయి. ఎవరికో ఒకరికో ఇద్దరికో కొద్దిగా దారుణమైన కర్మలు ఉంటాయి. వారు తప్పదనుకోండి,
మిగిలిన వాళ్ళందరినీ ఆ భయాలు చూపించి చేస్తూ ఉంటారు. ఇప్పుడు సహజంగా చూడండి, పెళ్ళి కాలేదు అంటే కుజదోషం 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 అనేసి చాలామంది భయపెడుతూ ఉంటారు. కుజుడు దోషస్థానంలో ఉన్నాడు అంటే కొద్దిగా ఏదో పూర్వజన్మలో ఎవరో భార్యాభర్తల మధ్య చిన్న ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. నువ్వు ఏ ఇబ్బంది అయ్యా అంటే ఏదో మనము ఓ చిన్న అబద్ధం చెబితే వాళ్ళు కొట్టుకుంటూ ఉండొచ్చు. మొన్న నా దగ్గరికి ఒకరు వచ్చారు, భార్యాభర్తలు. ఆ అమ్మాయి చాక్లెట్లకి వాళ్ళ అమ్మ డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ నాన్నగారు రాగానే, ఈ అమ్మాయి ఎంత 4 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ నాన్న రాగానే ఆఫీస్ నుంచి అమ్మ నన్ను కొట్టింది అని అబద్ధం చెప్పిందంట. ఏ తండ్రికైనా ఏమనిపిస్తుంది? ఆటోమేటిక్గా తిడతారు కదా. తిట్టినప్పుడు అదేమవుతుంది? కర్మ అవుతుంది. ఆ చిన్నపిల్లకి తెలియదు అది ఒక భార్యాభర్తల మధ్య నేను చిచ్చు పెట్టాను అనే కర్మ. ఇటువంటి కర్మలన్నీ పోగై నెక్స్ట్ జన్మలో ఏమవుతుంది? కుజదోషం కింద మారుతుంది. అందుకని మన శాస్త్రాల్లో ఏం చెప్పారయ్యా అంటే కుజదోషం పోవడానికి నువ్వు 10 పెళ్ళిళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయమని చెప్పారు. పూర్వం మన సాంప్రదాయంలో ఏమంది? హ్యాపీగా ఓ పల్లెటూరులో పెళ్ళి జరిగితే 10 మంది వెళ్ళి పెద్దవాళ్ళు వాళ్ళకు తోచిన సహాయం చేస్తుంటే పిల్లలు ఏదో పందిర్లు వేస్తూనో లేకపోతే ఇంకోటి చేస్తూనో వడ్డన్లు చేస్తూనో ఏదో రకంగా పెళ్ళిళ్ళలో సహాయం చేసేవాళ్ళు. ఆ విధంగా చేయటం వల్ల తెలియకుండానే వాళ్ళకి చిన్న చిన్న దోషాలున్నా ఎగిరిపోయాయి. అసలుకి 100కు 99 మందికి అసలు కుజదోషము అనేది ఉందనే టాపిక్ తెలియకుండా 2005-6 వరకు హ్యాపీగా పెళ్ళిళ్ళు అవుతూ వచ్చినాయి. ఆ తర్వాత వచ్చింది ఇదేది క్యాటరింగ్ వ్యవస్థ, ఈవెంట్ మేనేజ్మెంట్. పెళ్ళి వాళ్ళు కూడా కూర్చొని తినటం, పెళ్ళి తల్లిదండ్రులు కూడా సీట్లో కూర్చోవటం, ఏ పని చేయకపోవటం. దీనివల్ల మీరు ఆ పెళ్ళిలో పని చేయకపోవటం వల్ల కర్మ అలానే ఉంటుంది. ఆ కర్మ అలానే ఉంటే ఆ కర్మ తాలూకు ఫలితాలు చిన్న చిన్న ఘర్షణలు గాను, చిన్న చిన్న విభేదాలు గాను, చిన్న చిన్నవి ప్రతి సంసారంలో ఎందుకు ఇప్పుడు పెరిగిపోయాయి అంటే మీరు వెళ్ళి 10 పెళ్ళిళ్ళలో సహాయం చేసే తీరిక వెసులుబాటు లేకపోవటం వల్ల ఈ సంసారాలన్నీ అస్తవ్యస్తం అవుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక పెళ్ళి చేయాలంటే ఎంత కష్టపడాలి, ఎంత బాధ్యత స్వీకరించాలి, తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు అనే విషయాన్ని ఒక టీనేజ్ అమ్మాయికి కానీ ఒక టీనేజ్ అబ్బాయికి కానీ అర్థమైనప్పుడు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే పక్కన వాళ్ళతో పోల్చుకోవడాలు, బాధ్యత లేకుండా జీవించడాలు ఇవి ఎక్కువైపోయాయి. చాలామంది నేను ధ్యానంలో కూడా చూస్తుంటాను, బాధ్యతను విస్మరించి నేను ధ్యానం చేస్తాను అంటారు. నీ కర్మే నీ బాధ్యత. నువ్వు ఆ భార్యను తెచ్చుకున్నావు అంటే ఆ భార్యకి కావాల్సినవన్నీ నువ్వు చూడాలి, అది నీ బాధ్యత. ఆ తల్లిదండ్రులను తెచ్చుకున్నావు అంటే ఆ తల్లిదండ్రులు చూడవలసినవన్నీ చూడాలి, అది నీ కర్మచక్రంలో రాసి పెట్టుకొని వచ్చావు. ఆ కర్మచక్రం గురించే జాతకం చెబుతుంది. ఆ కర్మచక్రాన్ని మొత్తాన్ని నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ సమాజమే నా బాధ్యతగా నువ్వు కానీ స్వీకరించినప్పుడు ఆ ధ్యానం నీకు ఎగస్టాగా సస్యశ్యామలాన్ని, ఎగస్టాగా సౌభాగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. నువ్వు ఈ బాధ్యతను వదిలావనుకోండి, ఏమవుతుంది? పిల్లలు లేని ఇల్లులాగా అయిపోతుంది. నీకు గ్రౌండింగే ఉండదు. ఆ గ్రౌండింగ్ మొత్తాన్ని తీసేసినప్పుడు నా జీవితం ఏంటి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక వైరాగ్య చింతనలోకి, అలా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ధ్యానం చేస్తూ బాధ్యతని ఎక్కువగా స్వీకరించి మీరు ఎక్కువగా బాధ్యతని పట్టుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు జరుగుతాయి. ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అందరికీ బాధ్యతను నేర్పుతుంది, అందరికీ సంస్కారాన్ని నేర్పుతుంది. ఎవరెవరు మర్చిపోయారో వాళ్ళ బాధ్యతలు, నా భార్య పట్ల నా బాధ్యత ఏంటి, నా తల్లిదండ్రుల పట్ల నా బాధ్యత ఏంటి, నా చుట్టూ ఉన్న ఊరి పట్ల నా బాధ్యత ఏంటి, నా యొక్క ఈ పరిస్థితులు పరిసరాల వల్ల నా బాధ్యత ఏంటి, రాబోయే జీవితానికి నా బాధ్యత ఏంటి అనే విషయాల్ని పూర్తిగా నేర్పించే సంవత్సరం, సంస్కరించే సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం. ఎందుకంటే సూర్యభగవానుడు క్రమశిక్షణకు అధిపతి, టైం మెయింటెనెన్స్కి అధిపతి.
ఎవరైతే టైం ప్రకారం ఆహారాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే టైం ప్రకారం నిద్రలేస్తారో, ఎవరైతే టైం ప్రకారం వాళ్ళ సాధనని చేసుకుంటారో, ఏదైతే కాలచక్రంలో టైం ప్రకారం టైం మేనేజ్మెంట్ చేస్తూ టైం పాస్ చేయకుండా జ్ఞానం కోసం మీ టయాన్ని వెచ్చిస్తారు. ఎందుకంటే సూర్యుడు జ్ఞానానికి అధిపతి. వేదాలన్నీ ఆంజనేయ స్వామికి నేర్పించిన వాడు సూర్యభగవానుడే. కాబట్టి జ్ఞానానికి అధిపతి, ఆరోగ్యానికి అధిపతి. కాబట్టి అన్నీ నేర్పిస్తారు. అది నేర్పించడానికి మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏ వ్యాధి రాకుండా, ఏ రోగము రాకుండా, ఏ రొస్టు లేకుండా హ్యాపీగా సస్యశ్యామలంగా మీ జీవితం సాగిపోతుంది. లేదు అంటే ఏం చేస్తాడు సూర్యభగవానుడు? ఆరోగ్యం కారకుడు. ఏం చేస్తాడు? అనారోగ్యాన్ని ఇస్తాడు. బాధ్యతకు కారకుడు, ఉద్యోగాన్ని పీకేస్తాడు. గుర్తింపుకు కారకుడు, కీర్తి ప్రతిష్టాలకు కారకుడు. మీరు బాధ్యత స్వీకరించలేదంటే ఏదో ఒక అవమానం తెచ్చి పెడతాడు నెత్తిన. ఈ రివర్స్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బాధ్యతగా నిర్వహించుకొని ఎవరైతే బాధ్యతగా ఉంటారో వారందరికీ ఈ విశ్వవసు నామ సంవత్సరం చాలా సస్యశ్యామలంగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా? ఏ రాశి వారికి? ఓకే, అయితే మనం ఎట్లా పంచాంగ శ్రవణం చేస్తాం? ఎవరు చేసినా కానీ మనం పంచాంగ శ్రవణం గోచార రీత్యా చేస్తాం. మనం పుట్టినప్పుడు వచ్చేది కర్మజాతకం అయితే ఇప్పుడు గ్రహస్థితి ఆకాశంలో ఎలా ఉంది అనేది చేస్తాం. అయితే దీంట్లో కూడా 9 గ్రహాల గురించి మనం చెప్పం. ఎందుకు? చంద్రుడు 2.5 రోజుకి స్నానం మారుతూ ఉంటాడు. దానికి ఏంది, మనం దిన ఫలితాలు చెప్పుకునేటప్పుడు, వార ఫలితాలు చెప్పుకునేటప్పుడు మాత్రమే చంద్రుడిని ప్రధానంగా తీసుకుంటాం. అలాగే సూర్యభగవానుడిని, అలాగే బుధుడిని, శుక్రుడిని, ఈ 3 గ్రహాలు నెలకొక్కసారి ఒక్కొక్క స్థానం ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మనం ప్రధానంగా పంచాంగ శ్రవణం చేసేటప్పుడు తీసుకోం. అవి మాస ఫలితాల్లో ప్రధానంగా మనం తీసుకుంటాం. అలాగే కుజుడు కూడా 45 రోజులకి స్థానం మారుతూ ఉంటాడు. కుజుడిని కూడా మాస ఫలితాల్లోనే మనం ప్రధానంగా చూసుకుంటాం. ఇవన్నీ వదిలేస్తే మిగిలిన ప్రధానంగా 4 గ్రహాలు ఏంటి? గురువు స్థాన మార్పిడి జరిగితే మనకి సంవత్సరానికి ఒకసారి గురువు స్థాన మార్పిడి జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరం మే 15వ తేదీ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతువులు 1.5 సంవత్సరం 18 నెలలకు ఒకసారి స్నానం మారుతూ ఉంటాయి. ఈసారి మీనరాశి నుంచి రాహు కుంభరాశిలోకి, అలాగే కన్యారాశి నుంచి కేతువు ఈ యొక్క సింహరాశిలోకి వస్తూ ఉంటాడు. కాబట్టి మే 18వ తేదీ రాహుకేతువులు ఈ యొక్క స్థాన మార్పిడి జరుగుతుంది. మొన్న మార్చి 29వ తేదీ నిన్న కాక మొన్న శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మార్పు చెందడం జరిగింది. ప్రధానంగా ఈ 4 రాశులు ఆధారంగా చేసుకొని మనము సంవత్సర ఫలితాలు చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసినప్పుడు ఈ యొక్క 4 రాశులు ఈ సంవత్సరంలో మారాయి. ఎప్పటి నుంచి మారుతున్నాయి? మార్చి 29 నుంచి మే 18 వరకు. కాబట్టి ఈ టైం ఏదైతే ఉందో సమాజంలో అస్తవ్యస్తంగా ఉంటుంది. ఏది మార్చి 29 నుంచి మే 18 వరకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎవడెవడో రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తారు, ఏవేవో అల్లర్లు చెలరేగుతూ ఉంటాయి. ఎందుకురా ఈ బాధలు అనిపిస్తూ ఉంటుంది. చాలా మంచి చట్టాలు కూడా జరుగుతాయి. లోక్సభలో, రాజ్యసభల్లో మనకు పనికొచ్చే ఎన్నో చట్టాలు కూడా జరుగుతాయి ఈ సందర్భంలో. కాబట్టి సమాజ మార్పుకు సంబంధించినవి, శాశ్వతమైన మార్పులు ఇచ్చేటటువంటి ఎన్నో చట్టాలు కూడా జరుగుతాయి. దానివల్ల చాలా మేలు జరుగుతుంది. కానీ అది జరగాలి అంటే ఘర్షణలు ఉంటాయి. అవి జరగాలి అంటే కొన్ని ఘర్షణలు ఉంటాయి. ఆ ఘర్షణ వాతావరణం ఈ యొక్క మార్చి 29 నుంచి మే 18 వరకు ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా మీరు ఎక్కువ ఘర్షణ పడకుండా సింపుల్గా సౌమ్యంగా మీరు సాధన మీరు చేసుకొని పోతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేషాది 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేను ఒక విషయం చెప్తాను. ఏమిటి అంటే
ఎవరైతే 3 గంటలు రోజు ధ్యానం చేస్తున్నారో వారికి అన్ని రాసులు బాగుంటాయి. ఎవరైతే వారు బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిస్తుంటారో వారి కుటుంబాలు సౌఖ్యంగా ఉంటాయి. దీనికి ఏ జ్యోతిష్యం అవసరం లేదు. ఓకే, ఎవరైతే రోజుకి ఆహార నియమం పాటిస్తూ కొద్దిగా వాకింగ్ లాంటి ఎక్సర్సైజులు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ స్వాధ్యాయం చేసుకుంటే ఏ గ్రహం ఎక్కడున్నా ఏ రాశి ఎక్కడున్నా మీకు అవసరం లేదు. కాబట్టి ఎవరైతే ధ్యానం చేయని వాళ్ళు ఉంటారో, ఎవరైతే 3 గంటల రోజుకి ఆధ్యాత్మిక జీవన విధానంలో ఉండరో వారికి మాత్రం ఈ జాతకాలు అవసరమే, జాతకాలు కావాలి. ఎందుకంటే మొన్న నా దగ్గరికి ఒకరు వచ్చారు. ఆ అమ్మాయికి మ్యారేజ్ చూస్తున్నారు వాళ్ళ నాన్నగారు. ఒక అబ్బాయి ఎవరో సంబంధం వచ్చింది, తీసుకొచ్చారు. చూస్తే ఆయన మంచిగా ధ్యానం చేస్తాడు, అమ్మాయి కూడా మంచిగా మెడిటేషన్ చేస్తుంది. సంబంధం వచ్చింది, ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాగుందా అంటే 36 పాయింట్లకి 33 పాయింట్లు కలిసింది. ఎన్ని సంబంధాలుగా ఎతికితే 33 పాయింట్లు కలిసిన 30 అంటే 91% మ్యాచింగ్ జరిగి అత్యున్నతమైన కలయికతో కూడిన సంబంధం. మనం ఎన్ని సంబంధాలు ఎతికితే అటువంటి సంబంధం దొరుకుతుంది? భౌతికంగా కొన్ని వందల సంబంధాలు ఎతికితే కానీ దొరకదు. దొరికినా వీళ్ళకి అదృష్టం ఉండాలి కదా. నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు సాధన చేస్తూ పెళ్లి చేసుకునేవాడు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు మంచిగా సాధన చేస్తూ ఉంటే వారి జీవితాంతం సుఖంగా ఉండడానికి కావలసిన దాంపత్యాన్ని భగవంతుడే నీ దగ్గరికి ఎదురుగా చూపిస్తాడు. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సాధన చేసే వాళ్ళకి సహజంగా పొంతనైనయే నా దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి ఇది నా అనుభవంతో కూడా చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే ఎక్కువ సాధన చేస్తుంటారో వారికి సరైన మార్గమే భగవంతుడు ప్రకృతి చూపిస్తూ ఉంటుంది. సహజంగానే వారు సరైన మార్గంలో ఉంటారు. వారికి మళ్ళీ వేరే వాళ్ళ గైడెన్స్ అవసరం లేదు. కాకపోతే చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉంటే మంచిది. ఎవరైతే ధ్యానం లేదో ధ్యానం చేసుకోలేదో వారికి మటుకు జాతకాలు అవసరం. వారికి ఎందుకంటే వాళ్ళ కర్మ నెత్తి మీద కూర్చొని ఉంటుంది కాబట్టి అది ఎలా ప్రక్షాళన చేసుకోవాలి, అది ఎలా కడుక్కోవాలి అనేది అవసరం. కాబట్టి సాధన చేసే వాళ్ళకి జాతకాలు అవసరం లేదు, గోచార ఫలితాలు అవసరం లేదు, ఏ గ్రహం ఎక్కడున్నా అవసరం లేదు, అన్నీ శుభ ఫలితాలు. ఎందుకంటే మీరు ఈ నవగ్రహ మండలాన్ని, నక్షత్ర మండలాన్ని, రాశి మండలాన్ని పైన ఉన్నటువంటి ఆ దైవత్వంతో అనుసంధానమై ఉన్నారు కాబట్టి ఇవి అవసరం లేదు. ఎప్పుడైతే ఆ దైవత్వంతో అనుసంధానం లేదో ఇవన్నీ అవసరమే. అర్థమైందా? నీకు ఒక సీఎం తెలుసు అనుకోండి, నీకు ఊర్లో ప్రెసిడెంట్ తెలియాల్సిన అవసరం లేదు, ఊర్లో ఎమ్మెల్యే తెలియాల్సిన అవసరం లేదు, ఊర్లో ఏ ఆఫీసర్ తెలియాల్సిన అవసరం లేదు. సీఎం ఒక మాట చెప్తే ఇవన్నీ పనులు అయిపోతాయి. ఆ విధంగా దైవశక్తితో అనుసంధానమైన వాడికి ఇవన్నీ పనులు అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఎంఆర్ఓ దగ్గర పోయి నిల్చోవాల్సిన అవసరం లేదు, మండల ప్రెసిడెంట్ నీకు తెలియాల్సిన అవసరం లేదు, మండల ఆఫీసర్స్ నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒక్క సీఎంతో సంబంధం ఉంటే చాలు. కాబట్టి ఆధ్యాత్మిక శక్తితో సంబంధం ఉన్నవాడికి నవగ్రహ సంబంధాలు, నవగ్రహ గ్రహస్థితులు, దోషాలు ఇవి వర్తించవు. కానీ కొన్ని జన్మతః కర్మలు తెచ్చుకున్నారు కాబట్టి పెద్ద పెద్ద యోగులు కూడా ఆ కర్మ ప్రక్షాళన కోసం కొన్ని రకాల ఇబ్బందులు చిన్న చిన్నవి తెచ్చుకుంటూ ఉంటారు. అవి వాళ్ళని ఇబ్బంది పెట్టవు. కర్మ ఇబ్బంది పెట్టదు యోగులకి, అది సహజంగా ఉంటుంది, వాళ్ళకి ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి వారిని చూసుకున్నామనుకోండి, వారికి ఏదో కురుపు వచ్చింది, అది ఆయన్ని ఇబ్బంది పెట్టలా. పక్కన వాళ్ళు అయ్యో గురువుగారికి అని అనుకున్నారు. అలా వాళ్ళ కర్మ తాలూకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని వాళ్ళు అనుభవించడానికి ఏదో ఒక రూపంలో తెచ్చుకుంటూ ఉంటారు. ఆ తెచ్చుకుని వదిలించుకోవడానికే అనే విషయం వాళ్ళకి తెలుసు, పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు. కాబట్టి అయ్యో ఆయనకి అంత పెద్ద ఆయనకి ఇలా జరిగిందా, ఈయనకి ఇంత పెద్ద ఆయనకి ఈ జబ్బు వచ్చిందా అనేసి మనం భ్రమపడుతూ ఉంటాము. భ్రమ దాటి, భ్రాంతులు దాటి దైవత్వమే తానుగా, విశ్వమే తానుగా జీవించే మహాయోగులు ఎంతోమంది ఉన్నారు. వారిలో బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారు ఒకరు.
వారితో మనము కలిసి జీవించడం మన అదృష్టం. ఓకే, ఇప్పుడు మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మేషరాశి వాళ్ళు? ఓకే, బాగానే ఉన్నారు మేషరాశి వాళ్ళు, బాగానే తెలుసు మన వాళ్ళకి కూడా రాసులు. ఓకే, మేషరాశి వాళ్ళు ఏం చేస్తారు? మేషరాశి వారి లక్షణం మేక లక్షణం. ఎవరు ఏం చెప్పినా అమాయకంగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరికైనా అయ్యో పాపమే అని ఇచ్చేస్తూ ఉంటారు. చివరికి వీళ్ళు ఇళ్లలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. ఇది మేషరాశి వాళ్ళకి పడేటటువంటి ఇబ్బంది. అది కాకుండా ఇప్పుడు ఏలినాటి శని ఎంటర్ అయింది. ఈ నిన్నటి నుంచి మేషరాశి వారికి కొద్దిగా కాళ్ళ నొప్పులు, కొద్దిగా నరాల నొప్పులు, పాదాల నొప్పులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏలినాటి శని కొద్దిగా ఇబ్బంది చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏంటి అంటే వంటల్లో నువ్వుల నూనెను ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది. శనికి ఒక రెమెడీ ఉంది. ఎవరైతే ఒంటికి చెమట పడుతుందో వారిని శని బాధించడు. కాబట్టి రోజు వాకింగ్ చేయండి, రోజు మీ అంతటా మీరు కొద్దిగా శ్రమ చేస్తూ ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి శ్రామికులకి హెల్ప్ చేస్తూ ఉండండి. కాబట్టి ఎవరైనా శ్రామికులు అంటే మనకి ఇంట్లో వచ్చి బట్టలు ఉతికేవాడు కావచ్చు, డ్రైనేజ్ క్లీన్ చేసేవాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే చాలా మంచిది. అలాగే శని భగవానుడికి వికలాంగులంటే బాగా ఇష్టం. ఎవరైనా హ్యాండిక్యాప్టెడ్ పీపుల్కి భోజనాలు పెట్టడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటే ఏలినాటి శని ప్రభావం ఇబ్బంది పెట్టదు. ఎవరెవరికి శని ఎఫెక్ట్ ఉందా అంటే కుంభరాశి వారికి, మీనరాశి వారికి, అలాగే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. సింహరాశి వారికి కూడా అష్టమ శని ప్రభావం ఉంది. ధనుసు రాశి వారికి కూడా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ఈ శని తాలూకు ఈ రెమెడీని ఇండ్లలో నువ్వుల నూనె వాడుకోవడం, అలాగే వాకింగ్ చేస్తూ ఉంటాం, రోజు ఒంటికి చెమట పట్టేటట్టుగా పని చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మేషరాశి వారికి ఇంకా ఏంటి, గురువు తృతీయంలోకి వస్తూ ఉన్నాడు. కొద్దిగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏకాదశ స్థానంలోకి రాహు వస్తున్నాడు. కాబట్టి పనులు బాగా జరుగుతాయి, రాజకీయంగా బాగా పనులు చేయొచ్చు, ఉద్యోగపరంగాను అధికారుల పరంగాను బాగా ఉంటుంది. ప్రమోషన్స్, ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ పొందడానికి బాగుంటుంది. అలాగే స్థలాలు కొన్న వాళ్ళకి బాగుంటుంది. కానీ ప్రతి వ్యవహారంలో లిటిగేషన్స్ ఉంటాయి, డాక్యుమెంట్లలోనో ఏదో ఒక లిటిగేషన్స్ ఉంటాయి. కాబట్టి డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని మేషరాశి వారు పని చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అర్థమైందా మేషరాశి వారికి? అర్థమైందా? నెక్స్ట్ వృషభ రాశి వారు ఎవరున్నారు ఇక్కడ? వృషభ రాశి వారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం, ఏం చేసినా సూపర్. కాబట్టి ఎందుకు అంటే రాబోయేటటువంటి సంవత్సరం పాటు గురువు అనుకూలత బాగుంది, ఆర్థికంగా చాలా బాగుంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. శని ఏకాదశ స్థానంలో, దశమ స్థానంలో రాహువు, అలాగే 4వ స్థానంలో కేతువు, ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ఏమనుకున్నా చేయొచ్చు, కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు, కొత్తగా ఏమైనా చేయొచ్చు. కాకపోతే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకోకండి అయిన వాళ్ళు మటుకు. నాకు ఎవడో యూట్యూబ్లో కొత్తగా ఏమన్నా చేయొచ్చు అంటే ఆల్రెడీ నాకు పెళ్ళయింది స్వామి, కొత్తగా మళ్ళీ చేసుకోవచ్చని కామెంట్ పెట్టాడు. అట్లాంటి విచిత్ర మానవులు ఉంటారు. కాబట్టి పెళ్ళైన వాళ్ళు హ్యాపీగా వ్యాపారాలు చేసుకోండి, పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోండి, కానీ ఇట్లాంటివి చేయకండి. కొత్తగా చేయొచ్చు అంటే కొత్తగా నూతనంగా ఏవైనా వ్యాపారాలు కొత్తగా ప్రారంభించేవి చేసుకోవచ్చు, కానీ కొత్తగా అన్నీ చేయొద్దని కాదు ఇక్కడ మనవి అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది, ఏమైనా చేసినా కానీ ఉంటుంది. ఈ భోజన వ్యాపారాలు అంటే హోటల్స్ లాంటివి, అలాగే పంటల్లో మిర్చి లాంటివి, అలాగే భూములు కొన్న, ఇళ్ల స్థలాలు కొన్న ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలు మంచిగా ఉంటాయి అనేసి మనం చెప్పవచ్చు. మిథున రాశి వారికి కూడా, మిథున రాశి వారికి ఏమైంది, రాశి స్థానంలోనే గురువు ఉన్నాడు, దశమ స్థానంలో శని ఉన్నాడు, 9వ స్థానంలో రాహు ఉన్నాడు, తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి వీటన్నిటికీ చాలా అనుకూలమైనటువంటి రాశి. చాలా అంటే వృషభ రాశి, మిథున రాశి ఈ 2 రాశులకి చాలా 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 బాగుంది. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది.
పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన వాళ్ళకి బాగుంటారు. ఓకే, కాబట్టి అన్ని విధాలుగా బాగుండేటటువంటి రాశి. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే ఉద్యోగ విషయాల్లోనూ వ్యాపార విషయాల్లోనూ పెంచాలనుకున్న, పెట్టుబడులు పెంచుకోవాలనుకున్నా, గవర్నమెంట్ తరపు నుంచి లోన్స్ తీసుకోవాలన్నా చాలా సరైన సమయంగా మనం చెప్పవచ్చు. కాబట్టి మిథున రాశి వారికి పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా శుభకార్యాలు జరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా మిథున రాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లాస్ట్ 2.5 సంవత్సరంగా ఏది చేసినా కలిసి రాదు వీళ్ళకి. గత 2.5 సంవత్సరంగా ఏం చేసినా కానీ ఇబ్బందులే ఉంటాయి. ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు, ఎందుకు తిడుతున్నారో అర్థం కాదు. అనవసరంగా మాటపడ్డాలు, అనవసరంగా కాళ్ళ నొప్పులు, నీరసం వచ్చి పండుకోవడాలు, ఎందుకు నీరసం వచ్చిందో తెలియదు. ఇవన్నీ పరిస్థితులు గత 2.5 సంవత్సరంగా కర్కాటక రాశి వాళ్ళు అనుభవించి ఉంటారు. వీటి నుంచి బయటపడే సమయం. హ్యాపీగా ఉండండి. అష్టమ శని దోషం పోయింది. హ్యాపీగా మీరు ఏమైనా చేయొచ్చు. కాబట్టి అష్టమంలో రాహు ఉన్నాడు. భర్తతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, భార్యతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఒకే ఒక సూత్రం చెప్తారు ఇక్కడ, అంతా నీ ఇష్టం, నువ్వు చెప్పినట్టే చేస్తున్నా అని చెప్పండి, మీకు అన్నీ శుభంగానే జరుగుతాయి ఇంట్లో. లేదు అంటే నువ్వు చెప్పినట్టే చేస్తున్నా అనేది చెప్పండి, మీరు నచ్చినట్టుగా చేసుకోండి. కానీ ఆ ఒక్క డైలాగ్ మిమ్మల్ని, మీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. కాబట్టి ఇది సూత్రం అన్నమాట. మీకు నచ్చినట్టుగానే ఉంటున్నాని ఒక ఇంట్లో 4 బిస్కెట్లు వేస్తూ ఉండండి. మీ భర్తకైనా భార్యకైనా కర్కాటక రాశి వాళ్ళు హ్యాపీగా బతికేయచ్చు. లేకపోతే నేను చీర కట్టుకున్నా నన్ను పొగడలేదు, నేను ఈ కూర చేసినా నన్ను పొగడలేదు అనే సూటిపోటి మాటలు ఇంట్లో ఉంటాయి. అలాగే భర్తలకైతే ఇంకా భార్యలకైతే ఏంటి, నేను ఇంత కష్టపడ్డా నన్ను గుర్తించలేదని భర్త ఏదో ఒక వంక పెట్టుకొని ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు. కాబట్టి మీరు అనకండి, వాళ్ళ చేత అనిపించుకోకండి, ప్రశాంతంగా ఉండండి. ధ్యానం చేసే వాళ్ళకి ఈ ప్రశాంతత ఉంటుంది. లేకపోతే మొన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి జాతకానికి వచ్చి, మా భార్య పోడు పెట్టేస్తుంది, నేను ధ్యానం చేస్తే తగ్గుతుందా, మా భార్య మారుతుందా అన్నాడు. ధ్యానం చేస్తే మీ భార్య మారుతుందో లేదో తెలియదు, కానీ నువ్వు మటుకు బాగా మారుతావన్నా. ఏం మారుతాను స్వామి అన్నాడు. ఏం మారుతామంటే, ఇప్పుడు తిరితే ఫీల్ అవుతున్నావు కదా, అప్పుడు తిరితే నా కర్మ పోతుంది అనుకొని నవ్వుకుంటావు లోపల, ఆ మార్పు అయితే నీలో వస్తుంది. అంటే ఆమె తిట్టడం మారదా అన్నాడు. అది ఆమె కర్మ, ఇది నీ కర్మ. పట్టం నీ కర్మ, తిట్టడం ఆమె కర్మ. ఆమె ధ్యానం చేస్తే తిట్టడం మానుకుంటుంది, నువ్వు ధ్యానం చేస్తే ఆ తిట్లు నువ్వు ఒంట్లోకి తీసుకో, మనసులోకి తీసుకో. కాబట్టి నా కర్మ పోతుంది అనుకుంటుంటావు. కాబట్టి ధ్యానం చేస్తే ఈ మార్పు వస్తుంది. నా తిట్టడం మాందు, దెబ్బలు తగలటం మాందు, తగిలిన దెబ్బను కూడా హాయిగా ఉందిలే, నా కర్మ పోయిందిలే అనుకుంటూ ఉంటారు ధ్యానం వల్ల. ఇది ప్రయోజనం. ఓకే, కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తూ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంచండి. కొద్దిగా అనవసరంగా ఎటువంటి నోట్లు పత్రాలు లేకుండా ఇవ్వకండి. కొద్దిగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే అబాపురిగా ఇంట్లో ఎవరో చాడీలు చెప్తే అవి నమ్మకుండా ఉండండి. అవి కుటుంబ వాతావరణంలో భార్యాభర్తల మధ్యలో చిన్న ఇబ్బందులకు కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్బా, వీళ్ళకి ఏముంటుందయ్యా అంటే నన్ను గుర్తించాలి అనేది ఒకటి ఉంటుంది. సింహరాశి వాళ్ళకి నన్ను గుర్తించాలి అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అష్టమ శని ప్రభావం ఉంది. కొద్దిగా ఈ సంవత్సరంలో కొద్దిగా ఇబ్బంది పడే రాశులు ఏమున్నాయి అంటే సింహరాశి వారు, మీనరాశి వారు కొద్దిగా ఇబ్బంది పడే రాశులు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇందనకి చెప్పినటువంటి నువ్వులు, వికలాంగులకి హెల్ప్ చేయడము ఇది చేస్తూ ఉండండి.
ఏది కూడా కొత్తగా చేయకండి. ఏదో కొత్తగా బిజినెస్ పెట్టాలని కానీ ఇట్లాంటి ప్రయత్నాలు చేయకండి. ఉన్న వాటితో హ్యాపీగా వెళ్తూ ఉండండి. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు బాగానే ఉంటాయి, వ్యాపారాలు బాగానే సాగుతూ ఉంటాయి. ఎందుకంటే గురు భగవానుడు అనుకూలత ఏకాదశి స్థానంలో బాగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి కొత్తగా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు సింహరాశిలో ఉంటే, ఈ యొక్క ఉత్తర మఖ నక్షత్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఎంక్వైరీలు చేసి, 1-2 సార్లు ఎంక్వైరీలు చేసి చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా సింహరాశి వాళ్ళు వివాహ విషయాల్లో తప్పటడుగులు పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది రాబోయే 18 నెలలు. కాబట్టి వివాహం చేసేటప్పుడు సరైన అమ్మాయా కాదా, సరైన అబ్బాయా కాదా అని కొద్దిగా సింహరాశిలో ఉన్న పిల్లలకి చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. మిగిలిన అన్ని విషయాలన్నీ బాగుంటాయి. వాళ్ళ చేత కూడా ధ్యానం చేయిస్తే అటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సంబంధాలు వస్తాయి. కాబట్టి ధ్యానుల దగ్గర ధ్యానం ఉంది కాబట్టి ఇంకేం అవసరం లేదు. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేయటం అనేది చాలా మంచిది. తదుపరి రాశి సింహరాశి, కన్యారాశి. కన్యారాశి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలా మంచి వాళ్ళగా నటించే రాసులు వీళ్ళు. చాలా పద్ధతిగా ఉన్నామంటారు, లోపల పొడిచేది పొడుస్తూనే ఉంటారు. వాళ్ళ భర్తలను అడిగితే బాగా చెబుతూ ఉంటారు. పైకి మీ ఆవిడ ఎంత మంచిదయ్యా అంటే ఇంట్లోకి వచ్చి చూడవయ్యా అంటాడు వాళ్ళ భర్త. అవునా సార్? అదిగో సార్ చెయ్యెత్తారు. కాబట్టి కన్యారాశి భార్యలు, కన్యారాశి భర్తలు ఉన్న వాళ్ళకి చాలా చల్లగా కత్తిని ఐసులో పెట్టి దింపినట్టుగా దింపుతూ ఉంటారు కన్యారాశి వాళ్ళు. అన్నది అన్నట్టుగా తెలియదు, తిట్టింది తిట్టినట్టుగా తెలియదు, పొగిడింది పొగిడినట్టుగా తెలియదు. కానీ కన్యారాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైతే భార్యలు కలిగి ఉంటారో వాళ్ళకి బంగారాలు బాగా కొనియండి. సార్ కొనిచ్చుకోండి అమ్మ, బాగా కొనిచ్చుకోండి కన్యారాశి వారు. అలాగే వారి పేరుతో బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టండి, బాగా పెరుగుతాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా వాళ్ళకి చెప్పవచ్చు. ఏం చేసినా కానీ ఈ సంవత్సరం బాగుంటుంది, కానీ మంచి పనులే చేయండి. ఏం చేసినా బాగుంటుంది అనేసి ఏదో చేసేసి ఏం చేసినా బాగుంటుందని చెప్పినారని కదా అని కాదు. మనకేమని చెప్పారంటే శాస్త్రంలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మార్థ కామ మోక్షాల్ని పాటిస్తూ చేసే పనులకే ఏం చేసినా బాగుంటుంది, కానీ నేను ఏం చేసినా బాగుంటుందని చెప్పారని ఏదో చేయకండి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. అలాగే నెక్స్ట్ రాశి తులారాశి. తులారాశి వీరికి శని భగవానుడు చాలా బాగున్నాడు, 9వ స్థానంలో గురువు ఉంటాడు. కాబట్టి వీరికి కూడా చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కళాకారులకి, ఈ యొక్క రాశిలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అనుకున్న సమయానికి డబ్బులు అందవు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకొని తులారాశి వారు ముందుకెళ్తూ ఉంటే బాగుంటుంది. మిగిలిన అన్ని విషయాలు కూడా బాగున్నాయి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అయినా రహస్యాలు పంచుకోవద్దు. రహస్య విషయాలు, మీ పర్సనల్ విషయాలు మీరు పంచుకుంటూ ఉంటే చాలా, దానివల్ల మీ కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. రహస్యంగా కూడా ఏ పని చేయొద్దు. ఎలా ఉంటుందంటే మనం ఏదో చెప్పొస్తాం, చివరికి ఏదో అవుతుంది బయటకు వచ్చి, అలాగనే జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, వృశ్చిక రాశి. తులారాశి తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఎంతమంది ఉన్నారు? అబ్బా, చాలా మంచి వాళ్ళు వీళ్ళు. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, చాలా అన్యోన్యంగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా వాటర్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నీరు మారితే జలుబులు చేస్తాయి. వాటర్ పరిస్థితులు కొద్దిగా చలి ప్రాంతాల్లోకి ఇట్లా వెళ్ళేటప్పుడు వృశ్చిక రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే వీరికి 5వ స్థానంలో శని ఉంది, అర్ధాష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి సంతానపరంగా వీటి పరంగా చాలా బాగుంది. అలాగే 8వ స్థానంలో గురువు వచ్చాడు కాబట్టి లావాదేవీల పరంగా కొద్దిగా చిన్న ఇబ్బందులు వస్తాయి. గురువు ఏంటంటే ఫైనాన్స్ కారకుడు కాబట్టి బ్యాంకింగ్ విషయాల్లోనూ, ట్రాన్సాక్షన్ విషయాల్లోనూ,
చెక్ బౌన్స్లు అవడాలు ఇట్లాంటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారు. మిగిలిన అన్ని విషయాలు బాగున్నాయి. సంతానం కానివ్వండి, అలాగే అన్ని విషయాల్లో ఉంటాయి. కొద్దిగా ఆడవాళ్ళకి గైనిక్ సమస్యలు ఉంటే తగ్గుతూ ఉంటాయి. అలాగే కొన్ని యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. చాలా వరకు బాగుంటుంది. కాకపోతే ఫుడ్ ఒక్కోసారి పాయిజన్ అవుతూ ఉంటుంది. ఆహారం పడకపోవటం, ఇట్లాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి రావటం, ఇటువంటి వృశ్చిక రాశి వారికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే వృశ్చిక రాశి వారు సంతోషంగా ఉండొచ్చు. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెప్పేది అర్థమవుతుందా? కన్యా రాశికి ధనుసు రాశికి పెళ్లి చేశారు. చాలా బాగుంటుంది. ఈమెమో మాట్లాడకుండా ఉండలేదు, ఆయనేమో మాట్లాడు సైలెంట్గా అంతా అదేందంటారు చూడండి, F2లో అంతా నీ ఇష్టం అంతా నీ ఇష్టం అన్నట్టుగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా మంచి ఫ్యామిలీ ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. ఓకే, అంతేగాని జీవితం సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి కొద్దిగా అర్ధాష్టమ శని ఉంది. కాబట్టి కొద్దిగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా అప్పుడే కుజుడు కూడా కొద్దిగా ఉంటాడు. బీపీ లాంటి పరిస్థితులు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. నవంబర్ డిసెంబర్ నెలల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అన్ని నెలలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఆహారపు నియమాలు జాగ్రత్త, వాకింగ్ లాంటివి బాగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ధనుసు రాశి వాళ్ళకి అవసరం. అలాగే మీరు మాట్లాడిన మాటకి విలువ ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఏవీ లోపల దాచుకోవద్దు, నిర్మమాటంగా మాట్లాడేయండి. ఈ ధనుసు రాశి వారికి వచ్చిన సమస్యల్లా ఏంటంటే లోపల ఇంత చెత్త పెట్టుకుంటారు. భార్యకి చెప్పాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు. కొడుకుకి చెప్పాలన్నా ఇది సరైన సమయం అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి వీళ్ళకి నిద్రల పట్టక వీళ్ళకి బీపీలు పెంచుకుంటూ ఉంటారు. చెప్పేదేదో కక్కేసేయండి, ఈజీగా ఉంటుంది. కాబట్టి అలా అంటే లోపల దాచుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే ధనుసు రాశి వారికి చాలా బాగుంటుంది. చెప్పాల్సింది చెప్పండి, మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. ఎవరి పట్ల ఏ బాధ్యతలు ఉంటాయో అవి నిర్వర్తించండి. డాక్యుమెంట్ వ్యవహారాల్లో ఏ అశ్రద్ధ చేయకుండా పూర్తి చేసుకోండి. ఎక్కడో ఏముందిలే మనకు తెలిసిన వాళ్ళు కదా ఎప్పుడైనా సంతకం పెడతారులే అని ఇట్లాంటి నెగ్లిజెన్స్ వద్దు. ధనుసు రాశి వాళ్ళు కొద్దిగా మనోడే కదా ఇది ఏమవుతుందిలే అంటే అవి చిలికి నెత్తి మీదకి చుట్టుకుంటూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా కొద్దిగా ఉంటే సరిపోతుంది. కొద్దిగా ఆధ్యాత్మిక సాధనలో ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటూ ఉంటుంది. అలాగే వీరికి కొద్దిగా శని అని చెప్పాను కదా, మొట్టమొదటిలో శనికి సంబంధించిన దోష నివారణ ఏం చేసుకోవాలో చెప్పాను కదా, వికలాంగులకు హెల్ప్ చేయమని. అలాగే ఎక్కడైనా సరే వాకింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లాస్ట్ 7.5 సంవత్సరాలుగా వీళ్ళకి ఎన్ని తగలాలో అన్ని తగిలి ఉంటాయి, ఎన్ని కష్టాలు రావాలో అన్ని ఉంటాయి, ఎన్ని మాటలు పడాలో అన్ని పడి ఉంటారు, ఎన్ని ఇబ్బందులు రావాలో వచ్చి ఉంటాయి. ఫైనాన్షియల్గా వాటి పరంగా బాగానే ఉంటుంది, కానీ ఏదో తెలియని బాధ, ఏదో స్వేచ్ఛగా జీవించలేరు, ఏదో కట్టేసినట్టుగా 7 సంవత్సరాల జీవనం లాస్ట్ 7 సంవత్సరాలుగా ఉన్నటువంటిది నిన్న 29తో మకర రాశి వారికి ఏళ్ళనాడి శని పోయింది. ఇంక నుంచి హ్యాపీగా బతకొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు. కానీ గురువు 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుళ్ళు, పొట్ట అనీజీలు, అలాగే కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నట్టు, కొద్దిగా ఆయాసం రావడాలు ఇటువంటివి ఉంటాయి మకర రాశి వారికి. కాబట్టి వాటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే గురువు బాగలేడు కాబట్టి దత్తక్షేత్రాలని, దత్త ప్రదేశాలని దర్శనం చేసుకోండి. గోదావరి జిల్లాల వాళ్ళకి పిఠాపురం బాగుంది దగ్గరలో, అప్పుడు దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మహనీయుల సమాధుల్ని, మహనీయుల యొక్క ప్రదేశాలని దర్శనం చేసుకుంటూ ఉంటే గురుబలం పెరుగుతూ ఉంటుంది, గురువు అనుగ్రహ బలం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక 6 నెలలకు ఒకసారైనా ఒక జీవ సమాధిని, అలాగే ఒక
దత్తక్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటే గురుబలము ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా బలంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే 6 నెలలకు ఒకసారి, అంటే ఇది అన్ని రాసుల వారికి నేను చెప్తున్నాను, 6 నెలలకు ఒకసారి ఒక శక్తిపీఠాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటే శుక్రబలం పెరుగుతూ ఉంటుంది. శుక్రబలం పెరిగితే సుఖము, సౌఖ్యము, సౌభ్రాతృత్వం ఇవి బాగుంటాయి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల అదృష్టం, ఇటుపక్క ద్రాక్షారామం, పిఠాపురం, అటుపక్క చూసుకుంటే శ్రీశైలం, తెలంగాణ వాళ్ళకి జోగులాంబ మన చుట్టూ, ఇంకా నెల్లూరు జిల్లా వాసులకి కంచి దగ్గరలో ఉంది. ఇలా అనేక శక్తిపీఠాలు మనకు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి కనీసం 6 నెలలకు ఒకసారి శక్తిపీఠాలలోకి వెళ్ళి ధ్యానం ఒక 3 గంటలు చేసుకొని రాగలిగితే చాలా అద్భుతంగా సుఖ సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఆంజనేయ స్వామి క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ ఉంటే ధైర్యము, మనోబలము పెరుగుతూ ఉంటుంది. శని దోషానికి ఇవి తీసేస్తూ ఉంటాయి. కాబట్టి గురుబలము, శుక్రబలము, శని బలము ఎప్పుడైతే ఉంటుందో చాలా బాగుంటుంది. అలాగే రోజు కూడా కొద్దిగా పెసరపప్పు తింటూ ఉంటే వారికి బుధుడు బాగా అనుకూలిస్తూ ఉంటారు. ఎవరికైతే పిల్లలకి లెక్కలు సరిగ్గా రావంటున్నారో, లెక్కల్లో అంత ఇంట్రెస్ట్ లేదు, మా అబ్బాయి సరిగ్గా మాట్లాడలేడు అనుకున్న వాళ్ళకి రోజు పెసరపప్పు పెట్టండి. రోజు 1 స్పూన్ ఎక్కువ పెట్టి మళ్ళీ వాళ్ళకి పొట్టలు పట్టేసేటట్టు కాకుండా రోజుకు 1 స్పూన్. బయట మూందాళ్ళగా దొరుకుతూ ఉంటుంది, హల్దీరామ్ మూందాలని ఇట్లా దొరుకుతూ ఉంటాయి. ఆ మూందాలుగా కానీ లేకపోతే వడపప్పుగా కానీ, లేకపోతే మీరు పప్పుల్లో ఏ కూర చేస్తున్నా పెసరపప్పు నానబెట్టి దాంట్లో కలుపుతూ ఉన్నా కానీ సరిపోతూ ఉంటుంది. వారికి మాట్లాడే తత్వం పెరుగుతుంది. అలాగే ఏమవుతుందయా అంటే పెసరపప్పు తినటం వల్ల బుధుడు కూడా అనుకూలంగా మారిపోతూ ఉంటాడు. చాలా వరకు ఇవి అందరూ పాటించాల్సిన రెమెడీస్. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. వీరికి కొన్ని స్వప్నాల్లో జరగబోయే విషయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి. ఎందుకంటే వారికి కాళ్ళ నొప్పులు ఉంటాయి. కాబట్టి గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏ దోషాలు ఉన్నా కానీ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ బయటపడేస్తూ ఉంటాడు. ఏమైనా కష్టాలు వచ్చినా కష్టాలు ఇస్తాడు శని, గురువు బయటపడేస్తూ ఉంటాడు. అంటే ఎట్లా ఉంటుంది అంటే హోంశాఖ మంత్రి కష్టాలు ఇస్తే సీఎం బయటకు లాగినట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకరు మంచి చేస్తూ ఉంటారు, ఒకరు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఏదేమైతే శుభ ఫలితాలే ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ధ్యానం చేయండి. ధ్యానం రాని వాళ్ళకు కూడా కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దీనికి ఒక్కటే ఆధ్యాత్మిక సాధన, ఒక్కటే సరైన రెమెడీ కుంభరాశి వారికి. కాబట్టి చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. ఇంకా చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏమిటయ్యా అంటే ఇప్పుడు షష్టగ్రహ కూటమి అక్కడే జరిగింది. అలాగే ఏలినాటి శని ప్రభావం ఉంది. కానీ వీళ్ళకి అదృష్టాలు కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే రవి 6 నెలల పాటు మేలు చేస్తున్నాడు, బుధుడు 6 నెలల పాటు మేలు చేస్తున్నాడు, శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీనరాశి వారికి మాసగ్రహాలు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. పూర్ణగ్రహాలు ఏవైతే సంవత్సరానికి మారేటటువంటి గ్రహాలు కొద్దిగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ వీరికి పనులు అవుతూ ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండండి. అలాగే ఏది చూసినా కానీ ఏమవుతుందిలే అని నెగ్లిజెన్సీ వద్దు. ఏదైనా సరే జాగ్రత్తగా క్రమశిక్షణగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. ఈ యొక్క మే 18 వరకు మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మే 18 తర్వాత అన్ని అనుకూలతలే ఉంటాయి. చాలా వరకు మేలైన ఫలితాలు ఉంటాయి. మీనరాశి వారు ముఖ్యంగా దత్తక్షేత్రాలు, ఇటుపక్క పిఠాపురం, అటుపక్క గానుగాపూరు, కురువపురం, కురుగడ్డ, ఇవన్నీ క్షేత్రాలు ఉన్నాయి. అలాగే మహనీయుల సమాధుల్ని, మహనీయుల జీవశక్తి క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఈ మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొద్దిగా అశ్రద్ధ చేసిన చిన్న చిన్న నెగిటివ్ ఫలితాలు వస్తాయి. ఎట్లా ఉంటుంది ఏదంటే మీనరాశి వారికి మనం ఏదో చెప్పి వస్తాం, అక్కడ ఏదో జరుగుతుంది. అంటే దాని అపార్థాలు ఎక్కువగా బయటికి దొరికేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి
కొద్దిగా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచిది. కీర్తి ప్రతిష్టల పరంగా చాలా బాగుంది. ఇలా 12 రాసులకి 12 రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు మనకి ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే విశ్వవసునామ సంవత్సరం సౌభాగ్యతత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సుఖ సౌఖ్యాల్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం. ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. హ్యాపీగా ఇందనక చెప్పాను కదా, గ్రహస్థానాలు నక్షత్ర మండలాల కంటే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యంతో, ఆధ్యాత్మిక శక్తితో మీరు సంబంధం పెట్టుకుంటే ఇక్కడ కింద ఉన్నటువంటి నక్షత్ర మండలాలు ఇవి ఏమీ చేయలేవు. వాటి తాలూకు చిన్న చిన్న ఇబ్బందులు ఇస్తాయి, చిన్న చిన్న కర్మలు ఇస్తాయి. ఎందుకంటే అవి కూడా మనం ముందర జన్మల్లో మనం చేసి వచ్చినాయి కాబట్టి ఆ కర్మలు మనకు వస్తాయి. కానీ ఆ బాధల్ని మనం తీసుకోలేం. ఆ బాధాతీతులుగా, వాటి అతీతంగా మన జీవన విధానం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్తూ ఉంటారో వారికి ఏ సంవత్సరమైనా, ఏ గ్రహస్థితి అయినా అన్నీ శుభమే చేస్తాయి. కాబట్టి అందరూ ధ్యానం చేయండి, ధ్యానాన్ని అందరికీ నేర్పించండి. ఆ ధ్యానం అందరూ చేస్తూ ఉంటే, దేశమంతా కూడా అందరూ ధ్యానులు అవుతూ ఉంటే ప్రతి ఇంట్లో సుఖము, సౌఖ్యము, సౌభ్రాతృత్వము, శాంతి, సంతృప్తి, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం. నువ్వు ఒక దేవతను పట్టుకున్నావు అనుకోండి, ఆ దేవత తాలూకు శక్తి వస్తుంది. ఒక పూజ చేసామనుకోండి, దానికి ఒక ఫలితమే ఉంటుంది. విశ్వశక్తితో అనుసంధానమైనప్పుడు ఆ శక్తి నుంచే అన్నీ వస్తాయి. విశ్వశక్తితో నీకు మంచి భూమి ఉందనుకోండి, ఏ పంట అయినా పండించుకోవచ్చు. అదే మార్కెట్కి నువ్వు డబ్బులు తీసుకెళ్ళావనుకోండి, నువ్వు ఏ కూరగాయ కొంటే ఆ కూరగాయ వస్తుంది. నువ్వు భూమితో సంబంధం పెట్టుకున్న వాడికి గింజలు ఏం జల్లినా కానీ అన్ని పంటలు ఏ విధంగా వస్తాయో, విశ్వశక్తితో అనుసంధానమైన వాడికి ఏం కావాలంటే అవి పండించుకోవచ్చు, ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. లేదు అంటే నువ్వు తాత్కాలికంగా వంకాయ కావాలంటే వంకాయకి డబ్బులు పే చేస్తావు, తెచ్చుకుంటావు. అలాగే నీకు ఒక గ్రహం బాగుండాలి అంటే ఆ గ్రహానికి సంబంధించిన పూజలు చేసుకుంటావు, శాంతిని చేసుకుంటావు. కానీ నువ్వు ధ్యానం చేసి అన్ని గ్రహానికి అతీతంగా ఉన్న దైవశక్తితో, విశ్వశక్తితో, విశ్వాన్ని నడిపించే శక్తితో అనుసంధానమైన వారికి ఏ గ్రహాలు ఏమీ చేయవు, అన్నీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. సహజంగానే ఈ సంవత్సరం సుఖ సౌఖ్యాలని, సౌభ్రాతృత్వాలని ఇస్తుంది. కాబట్టి అందరికీ మేలు జరగాలని, ఆ మేలులో మనముండాలని, లోకా సమస్త సుఖినోభవంతు అని, సర్వే జన సుఖినోభవంతు అని, శుభం భూయాత్, ప్రతి ఒక్కరికి శుభం జరగాలని, శుభం చెయ్యాలని ఈ సంవత్సరం కోరుకుంటూ శుభం భూయాత్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక పిరమిడ్ మాస్టర్ నుండి పంచాంగ శ్రవణం వింటే ఇలానే ఉంటుంది. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తలని చెప్పారు. ఆ గ్రహాతీతులు ఇక అన్నిటికీ అతీతంగా నీవు ఆ దైవశక్తితో అనుసంధానమైనప్పుడు నీపైన ఏవి కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టలేవు అని పత్రిజీ మనకు అందించిన జ్ఞానాన్ని రవిశాస్త్రి గారు తిరిగి మనకు అందించారు. గట్టిగా వారిని చప్పటితో సన్మానించుకుందాం. అదేవిధంగా రామకృష్ణ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో చక్కగా మనకి ఎక్కడ కూడా కరెంట్ సరఫరాలు అంతరాయం రాకుండా ఈ 7 రోజులు వారి సేవలు మనకు అందించారు. సో ఈ సందర్భంగా వారిని సన్మానించుకుందాం. దాని తర్వాత ఐరన్ మేస్త్రి రాంబాబు గారు అండ్ వారి సహాయకులు, వారిని ఆహ్వానిస్తున్నాం వేదికపైకి.